ఇక ఆంధ్ర విషయానికొస్తే చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు రాజకీయాలు, స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురు? చంద్రబాబు నాయుడు గారి యొక్క స్థితిగతులను పరిశీలిస్తే వారికి అఖండ రాజయోగం అంటూ ఒకటి ఉంది. హ్మ్. అంటే అఖండ రాజయోగం అంటే ఇప్పుడు రాజయోగంతోనే ఉన్నారు, హ్మ్. ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే మీరు అనొచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కదండి, హ్మ్. మళ్ళా కూటమి ప్రభుత్వం వస్తున్న అఖండ రాజయోగం నేనంటాం ఆ ఉద్దేశంలో. హ్మ్. భవిష్యత్తులో వారికి అఖండ రాజయోగం అంటే సహజంగా అందరంటే ఏమైనా ప్రధానమంత్రి అవుతాడా, హ్మ్. రాష్ట్రపతి అవుతాడా? రాష్ట్రపతి అవుతారా? వారికి భారతదేశ రాష్ట్రపతి పదవి అలంకరించేటువంటి అద్భుతమైన అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాహ్! చంద్రబాబు హ్మ్. కనుక అలాంటి అవకాశానికి వీరు అర్హులు. హ్మ్. అలాంటి అవకాశం రాబోతున్నది కూడా. కనుక వీరు ఇంకా తృణప్రాయంగా దాన్ని నెట్టేయకుండా హ్మ్. ఆ పదవిని అలంకరిస్తే అందులో మనకు మీరు డైరెక్ట్‌గానే చెప్తారు గదా! చంద్రబాబు చెప్పిన గారి. ఉన్నప్పుడే కానీ ఎందుకంటే ఏదైనా మీరు వెళ్తూ ఉంటారు వాళ్ళ అయినా కూడా ఈ దగ్గరికి. అద్భుతమైనటువంటి హ్మ్. రాజయోగం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఉంది.